వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి సెకండ్ యూనిట్ హిస్టరీ పేపర్లో సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ సెకండ్ యూనిట్కి వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ అబౌట్ ద 4 important మహాజనపదాస్ డ్యూరింగ్ 6th century, ఇట్స్ సిగ్నిఫికెన్స్. 6వ శతాబ్దంలో ముఖ్యమైనటువంటి 4 మహాజనపదాల గురించి రాయమన్నాడు. అయితే ఏంటి మహాజనపదాలు అంటే, మనం క్లుప్తంగా చెప్పుకున్నట్లయితే పూర్వకాలంలో నదులు వెంబడి అనేకమైనటువంటి తెగలకు చెందినటువంటి వారు వ్యవసాయం కొరకు, జీవనం కొరకు స్థిరపడేవారు. ఇలా స్థిరపడినటువంటి ప్రజల్ని జన అని, వారు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్ని పదాలు అని, ఇలా వారు నివసిస్తున్న ప్రాంతాలన్నింటినీ కలిపి పెద్ద పెద్ద వాటిని అయితే మహాజనపదాలని పిలిచేవారు. అయితే 6వ శతాబ్దంలో ఏం జరిగిందంటే, ఇలాంటి చిన్న చిన్న రాజ్యాలు లేదా చిన్న చిన్న జనపదాలు లేదా బలహీన రాజ్యాలని పెద్ద రాజ్యాలు అనేవి తమలో కలిపేసుకునేవి. అయితే ఈ 6th centuryలో 6వ శతాబ్దంలో ముఖ్యంగా 4 పెద్ద మహాజనపదాలు ఏర్పడ్డాయి. ఆ 4 ఏంటో మనం చూసినట్లయితే, ఫస్ట్ వన్ వచ్చేసి మగధ. ఇక సెకండ్ వన్ వచ్చేసి అవంతి, థర్డ్ వన్ వచ్చేసి కోసల, ఫోర్త్ వన్ వచ్చేసి వత్స. ఈ 4 పెద్ద మహాజనపదాలు లేదా ఈ 4 పెద్ద సామ్రాజ్యాలు అనేవి 6వ శతాబ్దంలో ఏర్పడడం జరిగింది. మహాజనపదాల కాలంలో 6th centuryలో 6వ శతాబ్దంలో చిన్న చిన్న బలహీన రాజ్యాలని పెద్ద రాజులు తమ యొక్క సైనిక బలగలం చేత తమ రాజ్యంలో కలిపేసుకునేవారు. అలా 6వ శతాబ్దం కల్లా మిగిలినటువంటి పెద్ద సామ్రాజ్యాలు ఏంటంటే ఈ మగధ సామ్రాజ్యము, అదేవిధంగా అవంతి సామ్రాజ్యము, కోసల, వత్స. ఈ 4 మహాజనపదాలు లేదా బిగ్ కింగ్డమ్స్, చాలా పెద్ద సామ్రాజ్యాలు అనేవి ఈ 4. ఈ 4 గురించి మనం క్లుప్తంగా చెప్పుకున్నట్లయితే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో మగధ సామ్రాజ్యం గురించి మనం మొదటగా మాట్లాడుకుందాం. ఈ మగధ సామ్రాజ్యం అనేది, దీన్ని సామ్రాజ్యాలు అనొచ్చు, మహాజనపదాలు అనొచ్చు. మెయిన్గా వీటిని మహాజనపదాలని చెప్తాం. అయితే దీని క్యాపిటల్ వచ్చేసి, మగధ జనపదం యొక్క క్యాపిటల్ వచ్చేసి రాజగృహ అండి. ఏంటి? రాజగృహ. మహాజనపదం యొక్క రాజధాని వచ్చేసి రాజగృహ. ఇది ప్రెజెంట్ ఎక్కడ ఉందంటే బీహార్ రాష్ట్రంలోని పాట్నా మరియు గయా ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ మహాజనపదమైనటువంటి మగధ పాట్నా, గయా ప్రాంతాల్లో ఉంది. 4 మహాజనపదాల్లో మనం మగధ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ మగధ యొక్క రాజధాని వచ్చేసి రాజగృహ. దీని ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి బీహార్ రాష్ట్రంలోని పాట్నా మరియు గయా ప్రాంతాల్లో ఉంది. అంటే ఇప్పుడు భారతదేశంలో బీహార్ రాష్ట్రంలోని పాట్నా, గయా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, పూర్వము 6వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యం అనేది ఆ ప్రాంతాల్లో ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క మగధ జనపదం గురించి వేదాలలో కూడా ప్రస్తావించబడింది. ఏ వేదాలు? 4 వేదాలు మనకు ఉన్నాయి, మీకు తెలుసు. అవేంటంటి? ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం. ఈ 4 వేదాల్లో ఇది అథర్వణ వేదంలో, ఏ వేదం అండి? అథర్వణ వేదంలో మగధ సామ్రాజ్యం గురించి ప్రస్తావించడం అనేది జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ మగధ జనపదం అనేది, ఈ మగధ అనేటువంటి మహాజనపదం చంపా నది అనేటువంటి ఒక నది చేత 2గా విభజించబడుతుంది. ఏ నది? చంపా నది అనేటువంటి ఒక నది చేత 2గా విభజించబడుతుంది. ఈ మగధ గురించి ఇంకా చెప్పుకున్నట్లయితే, ఈ మగధ సామ్రాజ్యము ఒక శక్తివంతమైనటువంటి సామ్రాజ్యం. ఈ మగధ జనపదాన్ని పరిపాలించినటువంటి గొప్ప రాజే అజాతశత్రువు. ఈ అజాతశత్రువు టైంలోనే ఈ మగధ బీహార్ నుంచి
ఈ మగధ వాయువ్యం నుంచి ఒడిస్సా రాష్ట్రం వరకు, అంటే భారతదేశ వాయువ్య భాగం నుంచి ఒడిస్సా రాష్ట్రం వరకు, అదేవిధంగా బీహార్ నుంచి కింద ఉన్నటువంటి అరేబియా సముద్రం వరకు విస్తరించడం జరిగింది. ఎవరి టైంలో? అజాతశత్రువు టైంలో. అదేవిధంగా ఇదే అజాతశత్రువు టైంలో 483 BC, క్రీస్తుపూర్వం 483 సంవత్సరంలో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి బౌద్ధ సంఘాలు అనేవి స్థాపించబడ్డాయి. ఇది మగధ అనేటువంటి ఈ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. 4 మహాజనపదాల్లో మొదటిది మగధ. ఇది మిగతా అన్ని జనపదాల కంటే శక్తివంతమైనది. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి రాజగృహ. ఇది ప్రస్తుతం ఎక్కడ ఉందో కూడా మనం చర్చించాం. ఓకే, క్లియర్? ఇదా చూడండి. రెండోది వచ్చేసి అవంతి నాన్న. రెండోది ఏంటమ్మా? అవంతి. ఈ అవంతి సామ్రాజ్యం కూడా మగధ వలె ఒక శక్తివంతమైనటువంటి సామ్రాజ్యం. ఈ మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని వచ్చేసి ప్రస్తుతం ఉజ్జయిని, మరియు దీన్ని ఇంకొక పేరుతో పిలుస్తారు, దాన్ని మాహిష్మతి. మాహిష్మతి అంటే బాహుబలి అని అనుకోకండి అమ్మా, నిజంగానే ఈ అవంతి రాజధాని మాహిష్మతి. అవంతి మహాజనపదం యొక్క రాజధాని అంటే ఉజ్జయిని లేదా మాహిష్మతి అని చెప్తాం. అయితే ఇది ప్రెసెంట్ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ మరియు మాల్వా ప్రాంతాల్లో ఉంది. మాల్వా మరియు మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంది. మన భారతదేశంలో ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రం మరియు మాల్వా ప్రాంతాలను కలిపి ఒకప్పుడు అవంతి మహాజనపదంగా పిలిచేవారు. ఇది మధ్యప్రదేశ్ మాల్వా ప్రాంతాల్లో ఉంది. అయితే బౌద్ధ మత వ్యాప్తికి, ముఖ్యంగా భారతదేశంలో బౌద్ధ మత వ్యాప్తికి అత్యంత ఆదరణ ఏ జనపదంలో కలిగిందంటే ఈ అవంతి జనపదంలోనే కలిగింది. బౌద్ధ మతం యొక్క వ్యాప్తికి ఎక్కువ ప్రోత్సాహాన్ని అందించిన మహాజనపదం ఈ అవంతి మహాజనపదంగా మనం చెప్పుకుంటాం. అయితే ఈ అవంతి మహాజనపదానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి రాజు ఎవరంటే ప్రజ్యోత. ప్రజ్యోత అనేటువంటి రాజు అవంతి మహాజనపదంలో ఒక ముఖ్యమైనటువంటి రాజు. ఇది అవంతి మహాజనపదం. దీని రాజధాని వచ్చేసి ఉజ్జయిని. ఇది మధ్యప్రదేశ్ మరియు మాల్వా ప్రాంతాల్లో ఉంది ప్రస్తుతం. అదేవిధంగా ఇది బౌద్ధ మత వ్యాప్తికి ఎక్కువ కృషి చేసింది. అదేవిధంగా ఈ యొక్క అవంతి మహాజనపదానిలో ముఖ్యమైనటువంటి రాజు వచ్చేసి ప్రజ్యోత. ఇది సరిపోతుందమ్మా. ఇక మూడో జనపదాన్ని మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ మహాజనపదం కోసల. ఇక శక్తివంతమైనటువంటి 4 కింగ్డమ్స్లో థర్డ్ వన్ వచ్చేసి కోసల. ఈ కోసల మహాజనపదం యొక్క క్యాపిటల్ వచ్చేసి శ్రావస్తి. దీని యొక్క రాజధాని శ్రావస్తి. ఇది ఉత్తరప్రదేశ్ యొక్క తూర్పు భాగంలో ఉంటుంది. ప్రస్తుతం ఇది ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ యొక్క తూర్పు భాగం, ఈస్టర్న్ యూపీ. ఉత్తరప్రదేశ్ యొక్క తూర్పు భాగంలో, ప్రస్తుతం భారతదేశ లొకేషన్లో ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ యొక్క తూర్పు భాగాన్ని ఒకప్పుడు కోసల మహాజనపదం అని పిలిచేవారు. అయితే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో అవధ్ ప్రాంతానికి ఈ యొక్క కోసల మహాజనపదం అనేది అత్యధిక దగ్గరగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ కోసల మహాజనపదంలోనే రామాయణంలో చెప్పబడినటువంటి అయోధ్య అనేటువంటి ప్రాంతం ఉంది. అయోధ్య ప్రాంతం ఏ మహాజనపదంలో ఉంది? కోసల మహాజనపదంలో ఉంది. అయోధ్య నగరం ఏ జనపదం? కోసల జనపదంలో ఉంది. అదేవిధంగా గౌతమి బుద్ధుడు జన్మించినటువంటి లుంబిని అనే ప్రాంతము, గౌతమి బుద్ధుడు జన్మించిన లుంబిని ప్రాంతము కూడా ఈ కోసల జనపదంలోని కపిలవస్తు అనే ప్రాంతంలో ఉంది. ఎక్కడుంది? కపిలవస్తు. గౌతమి బుద్ధుడు కపిలవస్తు మహానగరంలో లుంబిని ప్రాంతంలో జన్మించాడని మనం చదువుకుంటాం. సో గౌతమ బుద్ధుడు జన్మించిన లుంబిని ప్రాంతం కూడా ఈ యొక్క కోసల మహాజనపదంలో గల కపిలవస్తు అనే ప్రాంతంలో ఉంది. ఇది కోసల ప్రాంతానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. అయితే దీనిలో ముఖ్యమైనటువంటి రాజు ప్రసేన్జిత్. ప్రసేన్జిత్తుడు
ఈ యొక్క కోసల మహాజనపదంలో ముఖ్యమైనటువంటి రాజు. ఓకేనమ్మా? ఓకే. ఇక చిట్ట చివరిదిగా చూసుకున్నట్లయితే వత్స. ఈ వత్స జనపదం అనేది చిట్ట చివరి 4వ శక్తివంతమైనటువంటి రాజ్యం. అప్పటికే ఉన్నటువంటి మహాజనపదాలన్నీ కూడా పెద్ద రాజుల చేత ఆక్రమించబడి అవి కనుమరుగైపోయాయి. ఈ 6వ శతాబ్దంలో మిగిలిన 4 శక్తివంతమైన రాజ్యాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి మగధ, సెకండ్ వన్ అవంతి, మూడోది కోసల. ఇప్పుడు చివరిగా మనం డిస్కస్ చేయబోతున్నది వత్స. ఈ వత్స మహాజనపదం, ముఖ్యంగా వత్స మహాజనపదం యొక్క క్యాపిటల్ కానీ అదే విధంగా దీని యొక్క ప్రెజెంట్ లొకేషన్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇది అన్నిటికంటే మనకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. దీని యొక్క ముఖ్యంగా ముందు దీని క్యాపిటల్ గురించి మాట్లాడుకుందాం. దీని క్యాపిటల్ వచ్చేసి కౌసంబి అమ్మ. కౌసంబి. దీని రాజధాని వచ్చేసి ఎక్కడండి? కౌసంబి. ఇది ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎక్కడుంది అయితే భారతదేశంలో ఏ ప్రాంతంలో కౌసంబి ఉందంటే అలహాబాద్లో ఉందండి. అలహాబాద్ ఎక్కడుందో మీకు తెలుసు. ఎక్కడుంది? అలహాబాద్ ఉత్తరప్రదేశ్లోనే ఉంది. మిగతా రాజధానులతో పోల్చుకుంటే ఇది కొంచెం దగ్గర సంబంధాలు కలిగి ఉంటుంది. మనకి దక్కన్ పీఠభూమికి దగ్గరగా ఉన్నటువంటి మహాజనపదం వత్స. సో దీని ప్రెజెంట్ క్యాపిటల్, ఒకప్పుడు దీని క్యాపిటల్ ఏదంటే కౌసంబి. ఇది ప్రెజెంట్ ఎక్కడ ఉందంటే భారతదేశంలో అలహాబాద్ ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ ఈ వత్స జనపదం అనేది ఉంది. అయితే దీని గురించి మనం చెప్తే ఇంకా చెప్పుకోవాలి అంటే ఇది యమునా నది ఒడ్డున ఉంది. ఈ మహాజనపదం ఎక్కడుంది? యమునా నది ఒడ్డున ఉంది. అదేవిధంగా గంగా యమున మైదానం అంతటా వ్యాపించింది. గంగా యమున మైదానం అంతటా వ్యాపించి ఉంది. ఏది? ఈ వత్స మహాజనపదం. వత్స మహాజనపదం యొక్క రాజధాని వచ్చేసి కౌసంబి. ఇది ప్రస్తుత లొకేషన్ ఎక్కడ ఉందంటే అలహాబాద్లో ఉంది. అదేవిధంగా యమునా నది ఒడ్డున ఉంది. గంగా యమున మైదానం అని భారతదేశంలో విస్తారమైన మైదానాన్ని చెప్తాం. ఆ గంగా యమున మైదానం వెంబడి ఉన్నటువంటి ఒక జనపదమే వత్స జనపదం. ఇందులో ముఖ్యమైనటువంటి రాజు వచ్చేసి ఉదయనుడు. ముఖ్యమైన రాజు ఉదయనుడు. ఇది 6వ శతాబ్దంలో ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్ కింగ్డమ్స్. ఇది చాలా ఈజీ అమ్మ, అందుకే పైపైన చెప్పడం జరిగింది. మీరు ఈజీగానే నేర్చేసుకుంటారు. 4 ఒకటి మగధ. మగధ క్యాపిటల్ వచ్చేసి రాజగృహ. ఇది ఉత్తరప్రదేశ్లో మనం ఎక్కడైతే చెప్పుకున్నాము. మగధ రాజధాని వచ్చేసి బీహార్ రాజధానిలోని పాట్నా, గయా ప్రాంతాల్లో ఉందని చెప్పుకున్నాం. ఈ మగధలో అజాతశత్రువు ముఖ్యమైన వాడు. అజాతశత్రువు కాలంలో ఇది డెవలప్ అయిందని చెప్పుకున్నాం. తర్వాత అవంతి గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత కోసల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనము వత్స గురించి చెప్పుకున్నాం. ఈ 4 6th సెంచరీలో 6వ శతాబ్దంలో ముఖ్యమైనటువంటి 4 మహాజనపదాస్ అన్న పెద్ద కింగ్డమ్స్ అన్న ఏదన్నా ఒకటే. వీటి గురించి పైన 1కి 2 సార్లు చూసిస్తే ఈజీగానే రేపు మీరు ఎగ్జామ్లో రాసేయగలరు. దీంతటితో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది పూర్తయింది. అయితే మనం నెక్స్ట్ వీడియోలో ఇందులో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయకపోయినా మీ ఫ్రెండ్స్కి మన యొక్క ఈ వీడియోని షేర్ చేయండి. వారికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.